వెల్కమ్ బ్యాక్ టు ఆశల లోకం. ఆఫ్టర్ ఏ షార్ట్ గ్యాప్ ఇవాళ మనం డే 17 ఆఫ్ 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలోకి వచ్చేసాము. మన 21 డేస్ అయితే అయిపోతున్నాయి, కానీ వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ జర్నీ అయితే ఆగదన్నమాట. జస్ట్ ఈ 21 డేస్ అయిపోతున్నాయి అండ్ నేను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టమే. ఆల్సో నాకేమనిపించిందంటే నేను చాలా పెద్ద టార్గెటే పెట్టుకున్నానేమో అనిపించింది. మేబీ కొంతమందికి పెద్ద టార్గెట్ కాకపోవచ్చు. నాకెందుకు పెద్ద టార్గెట్ అంటే నేను వెయిట్ లాస్తో పాటు నా కన్సిస్టెన్సీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ నన్ను నేను పుష్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ప్రొక్రాస్టినేట్ చేయకూడదు అని నా బ్రెయిన్కి చేసుకుంటూ వచ్చాను. అప్పటికి చాలా రోజులు మధ్యలో స్కిప్ అయ్యాయి. పీరియడ్స్ లోపు చేయాలనుకునింది పీరియడ్స్ దాటి కూడా వచ్చేసింది అనమాట. సో నేను ఆ మైండ్ సెట్తో పెట్టుకున్న టార్గెట్ పెద్దది. మేబీ నేను ఇంతకుముందే కొంచెం ప్రొక్రాస్టినేషన్ లేకుండా డిసిప్లైన్డ్గా ఉండుంటే మేబీ ఆ టార్గెట్ నాకు అచీవబుల్ అయ్యిండేది. బట్ ఆ మైండ్ సెట్కి ఆ టార్గెట్ అనేది ఇట్స్ నాట్ అచీవబుల్. మేబీ 3 to 4 kgs మ్యాక్స్ 4 kgs తగ్గచ్చేమో. సో ఇంకా నా దగ్గర ఇంకా 4-5 డేస్ ఉంది హార్డ్లీ. ఈ 4-5 డేస్లో ఎంత తగ్గుతానో చూడాలా. దాన్ని బట్టి నెక్స్ట్ టార్గెట్స్ పెట్టుకుంటాను. అండ్ ఆఫ్ లేట్ నేను ఈ 3 డేస్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ హ్యాబిట్ ఫార్మేషన్ కొన్ని బెస్ట్ వీడియోస్ దొరికాయి. అండ్ అవి చూశాక నాకు నా మీద నేను చాలా హార్ష్ ఉన్నానేమో, అన్ని పనులు ఒకేసారి చేయాలని ట్రై చేస్తున్నానేమో, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీవే అని అనిపించింది. సో ఈచ్ హ్యాబిట్ అట్ ఏ టైం అని ఫిక్స్ అయ్యాను. హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఒక హ్యాబిట్, వాటర్ 3 to 4 లీటర్స్ తాగడం అనేది కూడా ఒక హ్యాబిట్, టీ ఆపేయడం ఒక హ్యాబిట్. సో నేను ఆల్మోస్ట్ అన్నీ ఒకేసారి తీసుకున్నాను. మార్నింగ్ 6కి లేవాలనుకోవడం అది కూడా నాకు అలవాట్లేదు. ఇలా ఒక హాఫ్ డజన్ హ్యాబిట్స్ని ఒకేసారి ఫామ్ చేయాలనుకోవడం ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. అంటే నేను ఈ రికార్డింగ్ ఇవంతా చేయకముందు కూడా చాలాసార్లు ట్రై చేసిన ప్రతిసారి ఈ మిస్టేకే చేశాను. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ఒకరోజు అనుకుంటాము ఇంక ఇవాళ నుంచి ఈ పనులన్నీ అయిపోవాలి అని, అది ఎప్పటికీ అవ్వదు. సో ఈసారి కూడా ఆ మిస్టేకే చేశాను. మిస్టేక్ తెలిసింది అండ్ రియలైజేషన్ కూడా గట్టిగానే వచ్చింది. ఇంతకుముందు వచ్చిన రియలైజేషన్స్ కంటే ఈసారి కొంచెం బాగానే రియలైజేషన్ వచ్చింది. ఇన్నిసార్లు స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతున్నా మళ్ళీ అదే ప్రాసెస్ ఫాలో అవ్వడం అనేది ఫులిష్నెస్. కాబట్టి ఈసారి 1 or max 2 హ్యాబిట్స్ అట్ ఏ టైం, అంతే. అంతకు మించి తీసుకుంటే అది మళ్ళీ మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది. ఒక హ్యాబిట్ హెల్త్ రిలేటెడ్, ఇంకొక హ్యాబిట్ ప్రొడక్టివిటీ రిలేటెడ్ అనమాట. హెల్త్కి సంబంధించి వచ్చి 3 to 4 లీటర్స్ వాటర్ కాన్షియస్గా తీసుకోవాలి. ఇప్పుడైతే కాన్షియస్గా తీసుకునే స్టేజ్లోనే ఉన్నా నేను. అవలీలగా 3 లీటర్స్ తెలియకుండా తాగేసే స్టేజ్లో లేను. కాన్షియస్గా 3 to 4 లీటర్స్ డైలీ తాగాలి. అండ్ పడుకునే ముందు టు డూ లిస్ట్ చేయాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది, అండ్ దాన్ని ఫాలో అవ్వాలి. ప్రాక్టికల్ టు డూ లిస్టే ఉండాలి. అది కూడా ఒక కాన్షియస్గా పెట్టుకోవాలా. పడుకునే ముందు ఒక 15 to 20 minutes టు డూ లిస్ట్ రెడీ చేసి పడుకోవాలి. అండ్ డే మొత్తంలో 3 to 4 లీటర్స్ మెజర్మెంట్ పెట్టుకొని తాగాలి అనే 2 హ్యాబిట్స్ ఫామ్ చేసుకుంటున్నాను. సో 2 ఒకటి పొద్దున ఒకటి నైట్ కాబట్టి పెద్ద క్లాష్ ఏమి ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వాటరే హెల్తీ హ్యాబిట్గా ఎందుకు తీసుకున్నాను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాటర్తో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. అండ్ టు డూ లిస్టే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మన వీడియో ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసింది. సూర్యుడు బాగా పైకి వచ్చేసాడు అనమాట. అటెన్షన్గా 6కి గంట కొట్టినట్టు లేస్ చేశాను. వెరీ హ్యాపీ నేను ఇవాళ. అండ్ ఎక్సర్సైజెస్లో కూడా కొన్ని చిన్న చేంజెస్ చేశాను, అది కూడా రేపు చెప్తాను మీకు. ఎనీవే రేపు డే 18లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.